హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దొండకాయ కారం చేయబోతున్నా ఫ్రెండ్స్. దొండకాయ కడిగి సన్నగా కట్ చేశాను. ఇది జీలకర్ర, ఇవి మిరియాలు, ఎల్లిగడ్డ. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, ఇన్ని రోజులు ఎండాకాలం కదా, సరిదైద్ది, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, అవన్నీ రాకుండా ఇది తయారు చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు ఉంటుంది. బయట పెడితే ఒక 20 రోజులు, నెల ఉంటుంది ఫ్రెండ్స్. నూనె వేగనిచ్చేసి ఈ కోసాం కదా సన్నగా, ఇవి చక్కగా నూనెలో కొద్దిగా వేసి వేయించాలి. సగం వేగిందాక వేయించాలి, అంత కంప్లీట్గా కాకుండా ఇట్లా దోరగా వేయించాలి. దొండకాయలు ఇట్లా కంప్లీట్గా వేయించేసా, వట్టిగా ఏం వేయలే ఇందులో. ఇప్పుడు ఎండుమిర్చి, మిరియాలు, సాల్టు, జీలకర్ర, ఎల్లిగడ్డ మొత్తం పేస్ట్ లాగా చేసేసాం. ఇప్పుడు అదే గిన్నె, దొండకాయలు వేయించిన గిన్నెలోనే ఇప్పుడు మనం ఇది వేస్తున్నాం. దీంట్లో నేను సాల్ట్ చాలా తక్కువ వేసాను, కానీ మిర్చి బాగుంది. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు, ఎందుకంటే వర్షాలు పడే టైం కదా. ఇది ఫుల్గా పెట్టి చక్కగా వేయించినాక స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కంప్లీట్ అయినాక రైస్ పెట్టుకొని తింటా, నోరు ఊరిపోతుంది. రైట్ వర్షం పడుతుంది, మార్నింగ్ నుంచి ఎండే రాలేదు, అసలు తినాలనిపించి ఇట్లా చేసాం. 6 months కిందట రోజు ఏదో కర్రీ చేసి పెట్టేదాన్ని ఫ్రెండ్స్. ఈ మధ్యలో కొద్ది ప్రాబ్లంలు వచ్చినాయి, మనసు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు, చేయలా. ఇది మాత్రం చూస్తుంటే ఎంతో నోరూరిపోతుంది. బయట ఉంటే 20 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలు. బాస్మతి రైస్ పెడతా, తినేటప్పుడు చూపిస్తా. దొండకాయ కారం నా వీడియోకి లైక్స్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంతవరకు ఎప్పుడు అడగలేదు నేను, కానీ బాగానే ఫాలోవర్స్ అయ్యారు. టేస్ట్ చేద్దామని రైస్ పెట్టేసా ఫ్రెండ్స్, వండేసరికి నోరు ఊరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూస్తాను, ఎంత కలర్ఫుల్గా బాగా కనపడుతుందో. చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. నేను ఒక 4 days నుంచి డైటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే ఇది తయారు చేశాను. అసలు నేను అనుకున్న దానికన్నా ఇంకా రుచిగా ఉంది ఫ్రెండ్స్. ఈ దొండకాయ కారం ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ, బాలింతలకు కానీ, జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ పెడితే వెంటనే ఒక 2 సార్లు తిన్నాం అనుకోండి, ఉదయం సాయంత్రం, దెబ్బకి జ్వరం తగ్గిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ లైక్స్ ఇవ్వండి, సారీ ఫాలో చేయండి. బాయ్.